వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడల మహాశివరాత్రి శోభ, ఉపవాస దీక్షలతో ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. నల్గొండ జిల్లా త్రిపురారంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై అవగాహన సదస్సు. వరి, పత్తి, కంది అమ్మడానికి మార్కెట్లో టోకెన్ పద్ధతిపై రైతులకు శిక్షణ. కూకట్పల్లి పలు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడే అన్నా చెల్లెల అరెస్ట్. 68,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు, 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని సాయిబాబా దేవాలయం 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిషేకం, చండీయాగం, కలశ స్థాపన, పూర్ణాహుతి అనంతరం శివ కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారంలోని కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రం నందు డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్ కేవీకే కోఆర్డినేటర్ నిర్వహణలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు ఉప పథకంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఏఎంసీ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు నిడమనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యవసాయము, వాటి ఉత్పత్తులు, వరి, పత్తి, కంది అమ్మటానికి మార్కెట్లో టోకెన్ పద్ధతి వివరించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయంలో సస్యరక్షణ పద్ధతులు, వ్యవసాయ ఉప ఉత్పత్తులకు విలువ జోడించి మార్కెట్ చేయడం ద్వారా అధిక లాభం సాధించవచ్చని వివరించడం జరిగింది. ఈ కృషి విజ్ఞాన కేంద్రం శిక్షణ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రైతులు ఉపయోగించుకొని నూతన పద్ధతులు అవలంబించి వ్యవసాయంలోని పలు రకాల అంశాలు, పంట మార్పిడి పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, అధిక ఉత్పత్తి మరియు మార్కెటింగ్, స్టోరేజీ, గిడ్డంగులు ఇలాంటి ఇతర పలు రకాల అంశాలపై వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కామెర్ల జానయ్య, జగదీష్ బాబు, జగదీష్ రెడ్డి, విజయ్ భాస్కర్ మరియు కేవీకే శాస్త్రజ్ఞులు, పలువురు యువ రైతులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మిర్యాలగూడ ప్రాంతంలో ఇన్ని రైస్ మిల్లు ఎక్కడా లేవంటారు. నంబర్ 2 అంటారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ధాన్యం పండించే రైస్ బౌల్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అంటాం, ధాన్యాగారాలు జిల్లాలు. కానీ అక్కడ అన్ని చోట్ల ఉన్నాయి, మిల్స్ స్ప్రెడ్ అయినాయి. కానీ ఇక్కడ ఏమంటే తెలంగాణలో మన మిర్యాలగూడ డివిజన్లో ఇన్ని రైస్ మిల్లు ఒకే చోట ఎక్కడా లేవు అనమాట. అది ఒక రికార్డు స్థాయి. ఇందాక చెప్పినట్టు 96 మిల్లులు ఉన్నాయి, 56 మిల్లులు వాళ్ళు ఇచ్చారు. స్టాటిస్టిక్స్ డేటా కూడా చాలా బాగా చెప్పారు. అదే మద్దతు ధర కూడా ఇప్పుడు మనకు దొడ్డు రకాలు అయితే 1850 ఉన్నాయన్నారు, 1830 ఉన్నాయని. మాదిరిగా మీరు ఆ మార్కెట్ ప్రైస్ తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం పేపర్లో ఎంతసేపు మనం బంగారం 10 రేట్ పెరిగిందా తగ్గిందా, బంగారం వెండి గురించి ఆలోచిస్తాం కానీ ధాన్యం గురించి మనం ఆలోచించము. ఇంకోటి నేను చెప్పదలుచుకునేది ఏమంటే సార్, ఇంకొక మీకు సజెషన్ కూడా
ఇప్పుడు మనం వరి ఇంత పండిస్తున్నాము, అందరూ మనం ధాన్యానికి అమ్మేస్తున్నాము. అట్లా లేకుండా వరి మీద విలువ ఆధారిత కూడా మనం ఉత్పత్తులు చేస్తే చాలా బాగుంటుంది. వరితో మనం ఏమేమి తింటాం, మనం చాలా ఉన్నాయి, మనం అందరూ మర్చిపోతాం. అటుకులు చేస్తారు, బొరుగులు చేస్తారు. ఈ రెండు కూడా చాలా డిమాండ్ ఉంది. మనకు చూస్తే బొరుగులు ఎక్కువ గుజరాత్ నుంచి వస్తుంది. గుజరాత్లో పెద్దగా వరి పండించారు, కాకపోతే అక్కడ ఇండస్ట్రీస్, అక్కడ మార్వాడీస్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా గొప్పగా మరి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ద్వారా మరి టోకెన్ సిస్టమ్ పెట్టి 3 లక్షల క్వింటాల్స్ మరి మద్దతు ధర పొందేలా కొనటం వల్ల మరి మార్కెట్ కమిటీకి కూడా మరి సుమారు 2 కోట్ల రూపాయల ఆదాయం కూడా పెరిగింది. ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో 1% ట్యాక్స్ కూడా వస్తుంది. ప్రభుత్వ పరంగా లాభమైంది, ఇటు రైతులకు లాభమైంది, మరి అన్ని రకాల లాభం అవుతుంది చేయబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ ప్రాంతంలో కూడా మరి ఇది కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ నాగార్జున సాగర్ అన్నీ పక్కపక్కనే ఆనుకొని ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం 6 కాలం పండించినటువంటి పంట మరి గిట్టుబాటు ధర వస్తున్నదా లేదా, దాంతోపాటు మధ్య దళారుల ప్రమేయం ఏమైనా ఉన్నదా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు నిడమనూరు మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి రైతులకు కూడా నేను ఒక చిన్న సలహా చెప్తా ఉన్నాను. మనం ధాన్యాన్ని తీసుకొచ్చుకుని అక్కడ స్టోరేజ్ చేసుకునేటందుకు కూడా మనకు గిడ్డంగులు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడనే కాంటాలు జరుపుకునేటందుకు కూడా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఒకవేళ మనం స్టోరేజ్ చేసుకోదలుచుకుంటే అక్కడ స్టోరేజ్ చేసుకున్న రైతులకు మనం అక్కడ పెట్టినటువంటి సరుకు దాని మీద 75%. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివార్లోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బైక్ పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ను జయముఖి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా మారింది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కండా పడుతుంది అన్న, ఫోన్ చేయండి అన్న, వీడియోలు కాదన్న, కారం తీయాలన్న ప్లీజ్ అన్న. ఫోన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు పిండి పోలు నా వేస్తాబాద్ అన్న. పిండి పోలు ఎవరు రాదు అన్న. నువ్వు బాధపడదా కన్నా నా కాలు మంచి ఉంటుంది. అది లేదు అన్న. కూకట్పల్లి పలు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడే 2 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగలు కూకట్పల్లి పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. కూకట్పల్లి ఏసీపీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్రావు వివరాలను వెల్లడించారు. కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 9వ తారీఖున శుభకార్యానికి హాజరైన పలువురు మహిళా మెడలో నుంచి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు దొంగిలించుకుని పోయినట్లు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు ఎల్లమ్మ బండకు చెందిన పశువుల నవీన్, అదే ప్రాంతానికి చెందిన పసుపుల శిరీషల్ గా గుర్తించారు. ఈ మేరకు వారిని విచారించగా ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద కారులో వెళ్తున్న వారిని దృష్టి మరల్చి వారి వద్ద బంగారాన్ని దొంగిలించినట్లు, అదే విధంగా షాపింగ్ మాల్స్ వద్ద మరో 2 సెల్ ఫోన్లు దొంగిలించుకొని పోయినట్లు విచారణలో తేలింది. వీరు శుభకార్యాలకు స్త్రీలను ఎంచుకుని వారి దృష్టిని మరల్చి వారి వద్ద ఉన్న ఆభరణాలను దొంగిలించుకొని పోవడంతో పాటు సెల్ ఫోన్లను కూడా మాయం చేసేవారని విచారణలో తేలింది. ఈ మేరకు నవీన్, శిరీషల వద్ద 68,000 రూపాయల నగదును, 2 సెల్ ఫోన్లను, 230 గ్రాముల సుమారు 20 తులాల బంగారాన్ని స్వాధీనపరచుకోవడంతో పాటు వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నవీన్, శిరీష అన్న చెల్లెలు కావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని పోలీసులు వెల్లడించారు.
रोजा बिಟ್ಟಿದ್ದಾರೆ 1137 అంటే ఒకసారి ఇట్లా పెళ్లి దాంట్లో వచ్చి అన్నదమ్ములు వచ్చి చేస్తారు అన్నిట్లో 9 o'clock న్యూస్ ఓకే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధ్యలో లోగో పెట్టి ఓకే భాష భాషకి ఇంతకుముందు కేసులో కూడా వచ్చింది ఇట్లా తీసుకుంటూనే ఉంది వీళ్ళందరూ తీసుకున్నారు భాషను కూడా అంత క్రైమ్ టీమేనా? పసుపుల నవీను పసుపుల శిరీషాని ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అదే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దొంగతనానికి పాల్పడుతున్నారు. వారు నిజామాబాద్కు సంబంధించిన వారు. గత కొన్ని సంవత్సరాల క్రితము జగద్గురుగుట్టకు వచ్చి ఇక్కడే వాళ్ళ కూలీ పని చేసుకుంటూ ఉంటున్నారు. గతుకుల నవీన్ అనే ఇతను ఈ అఫెండరు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తాడు. అవసరమైనప్పుడు కూలీ పనులు కూడా చేస్తుంటాడు. అవకాశాన్ని బట్టి దొంగతనాలకు కూడా చేయడము అలవాటు పడినాడు. మరి ఆర్థికంగా ఇబ్బందులు అనుకోండి, లేకపోతే వ్యసనాలకు పాల్పడి డిఫరెంట్ ఎంఓస్ తోటి నేరాలు చేయడానికి పాల్పడ్డాడు. ఇతడు మొత్తం 5 కేసుల్లో నిందితుడు. ఇక్కడ అంటే గతంలో 2 కేసులు నేరాలు చేశారు. ఒకటేమో జగద్గిరిగుట్టలో, రెండోది సనత్ నగర్లోను. మన పోలీస్ స్టేషన్ పరిధిలో కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసుల్లో నిందితుడు. ఇతని సిస్టరు మాత్రము ఒకటే కేసులో, పసుపుల శిరీష ఒకే కేసులో నిందితురాలు. ఈరోజు వీరిని అరెస్ట్ చేసి వారి పొజిషన్లో 61 తులాల బంగారం నెట్ 63 తులాల బంగారు ఆభరణాలతో పాటు నెట్ క్యాష్ 68,000 రూపాయలు, 1 వివో అండ్ X21 కార్, గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ పొజిషన్లో బంగారు ఆభరణాలు, గోల్డ్ నెక్లెస్ తో పాటు లాంగ్ హారము, స్మాల్ నెక్లెస్, లక్ష్మీ డాలరు, హ్యాంగింగ్ జిమ్కాసు, హ్యాంగింగ్ గ్రీన్ స్టోన్స్, మత్తిలు, టాప్ సింగిల్ పీస్ క్యాష్ 68,000 రూపాయలు కూడా 3 కేసులకు సంబంధించి కూడా రికవరీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళ యొక్క మొదట ఇతడు అంటే అతని మోడస్ ఆపరండి అనేది స్పెసిఫిక్గా లేదు. మరి ఈ కేసుకు సంబంధించింది అయితే ఒక కార్లో అంటే కంప్లైంట్ ఫిర్యాది సౌత్ ఇండియా మాల్కు వచ్చి అతని డిక్కీలో ఉన్న ఆమె బంగారు ఆభరణాలు మిస్ అయ్యేసరికి ఆమె మొదటగా సౌత్ ఇండియా మాల్లో అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద అనుమాన పడడం అనేది జరిగింది. అంటే ఆమె ఏం చేసిందంటే కారు వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళకు ఇచ్చి తర్వాత వచ్చి చూసుకునేసరికి అది మిస్సింగ్ అయ్యేసరికి ఆమెకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఇదే వ్యాలెట్ పార్కింగ్లో ఎవరో తీస్తున్నారనే అనుమానంతో వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసును పరిశోధిస్తున్న సందర్భంలో మరి ఆ వ్యాలెట్ పార్కింగ్ వారిని ఉన్న సెక్యూరిటీని కూడా మనం విచారించడం అనేది జరిగింది.
తర్వాత మనకున్న టెక్నికల్ ఆధారాల ద్వారా అంటే మనకున్న కెమెరాస్ను కూడా చూసుకుంటూ వెళ్ళినప్పుడు జమ్మికుంట పట్టణంలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఉద్రువ శివలింగం దర్శనం మరియు మహాసిద్ధేశ్వర శివలింగ దర్శనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్య అతిథిగా జమ్మికుంట చైర్మన్ రాజేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరియు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి మన జమ్మికుంట ఉన్నటువంటి పట్టణంలో కూడా పురాతన దేవాలయంలో అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 4 గంటల నుంచి విశ్వేశ్వర స్వామి వారికి విఘ్నేశ్వర పూజ మరియు రుద్రాభిషేకములు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులచే కూడా నిర్వహించబడుతున్నది. దీంతో పాటు కూడా సాధారణ దర్శనం కూడా దీంట్లో ఉన్నది. తదుపరి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల నుంచి భక్తులచే మహాలింగార్చన 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుంది. తర్వాత 9 గంటల నుంచి రాత్రి ఇంకోద్భవకాలం సమయం వరకు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకములు కూడా మన స్వామివారికి విశేషంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అట్లే జరుగుతున్నది. కాబట్టి మనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అంత భక్తులందరూ పాల్గొని ఆ యొక్క స్వామి పాత్ర కావాలని ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా విజయవంతం కూడా చేయాలని ఆ యొక్క విశ్వేశ్వర దేవుని కూడా భక్తులను కూడా అందరూ ప్రార్థిస్తూ నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా త్రిపురారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ అలివేలు మంగమ్మ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరియు ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పలు గ్రామాల పంచాయతీలకు పారిశుద్ధ్యం నిర్వహణలో భాగంగా నూతన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా త్రిపురారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ అధికారి అలివేలు మంగమ్మ మరియు ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నోముల నరసింహులు ముఖ్య మండల కేంద్రంలోని పలు గ్రామాలకు పారిశుద్ధ నిర్వహణలో భాగంగా నూతన ట్రాక్టర్లను 15 గ్రామాలకు ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు అందజేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పనులకు తప్ప తమ సొంత అవసరాలకు ఇట్టి ట్రాక్టర్లను ఉపయోగించిన పదవి నుంచి తొలగించడం జరుగుతుందని సూచించడం జరిగింది. గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ అధికారులు మరియు సర్పంచులది అని సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నోముల నరసింహయ్య, ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ గట్టు యాదగిరి, మర్ల చంద్రారెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ ఆఫీసర్లు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సార్ ఏది వాళ్ళ గ్రామ పంచాయతీ పేమెంట్ నుంచి 35% ఏమో బ్యాంకు లోన్ నుంచి తీసుకుంటున్నారు. తర్వాత మొత్తం కంప్లీట్ అయింది సార్. ఇంకోటిది ఈ గ్రామానికి మన కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ట్రాక్టర్ పంపిణీ ఆయా గ్రామాలకు పంపిణీ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే సర్పంచ్ గారులకి నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి మండల ప్రజా పరిషత్ తరఫున మరి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు వారు ఇక్కడికి వచ్చి మనకు ఒక 18 ట్రాక్టర్లు ఇక్కడికి వచ్చినవి, మరి మిగతాయి కూడా రావాల్సి ఉన్నది కాబట్టి ఇది సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను మీరంతా గుర్తెరగాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమం జడిపి చైర్మన్ గారు ఆల్రెడీ నిడవలూరుకు వచ్చున్నారు. ఆడ ఒక 25-30 ట్రాక్టర్లు ఉన్నాయి. అది ఇచ్చేసి హాలియాలో కార్యక్రమం ఉంది, అటు వెళ్తున్నాం కాబట్టి తొందర లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది ప్రభుత్వం. ట్రాక్టర్లు దుర్వినియోగమైనా, వేరే దగ్గర పనిచేసినా లేదు, సొంత పనులు చేసుకున్నా, ఈరోజు
సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ని పెట్టారు. ఉప సర్పంచ్ కళ్యమే ఉంది. ఇప్పుడు అందరూ వార్డు మెంబర్లు అందరూ కూడా కళ్యమే ఉంటుంది. ఏ ఒక్కడు ఊరుకోడు. గ్రామ కార్యదర్శి అందరూ కార్యదర్శులు 12,000 మంది కార్యదర్శులు నేను అపాయింట్ చేసినని చెప్పినారు. దేనికి? అన్ని గ్రామాలను ఖచ్చితంగా రక్షించాల్సిన బాధ్యత ఉంది చెట్లని. వాళ్ళని కన్సాలిడేటెడ్ పే మీద ఉంచినాడు 3 సంవత్సరాల వరకు. చెట్లు పెరిగితేనే వారు ఉంటారు, చెట్లు పెరగకపోతే వారు ఉండరు. అదే మాట చట్టంలో ఉంది, వాళ్ళ అపాయింట్మెంట్నే ఉంది. అందుకని దయచేసి అన్ని రకాలుగా ఆలోచించి ఇది పర్యావరణ మన కోసం బాధ్యత, మన బాధ్యత, సామాజిక బాధ్యత అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి తప్ప ఎవరి మీద కక్ష సాధింపు కోసమో మరొకటో కాదు. ఇది మన బాధ్యతగా గుర్తించాలని పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లకు అందరికీ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శంషాబాద్ మండలంలోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలో ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో 4 గోదాములపైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కాలిన ఆయిల్తో రీసైక్లింగ్ చేసి సబ్బులు తయారు చేసి కంపెనీలకు తయారీస్తున్నట్లు 2 ఆయిల్ గోదాములను ఎస్ఓటీ పోలీసులు గుర్తించి నిర్వాహకులను అరెస్టు చేశారు. అనుమతి లేకుండా బొగ్గు డంపింగ్ చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న 4 గోదాములపై ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పలు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర హోంశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న డిమాండ్ చేశారు. ఇటీవల హత్యకు గురైన రాధికాని ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు కరీంనగర్ విచ్చేసిన సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలు విద్యార్థినులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ భరోసా కల్పించడంలోనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందని జ్యోత్స్న మండిపడ్డారు. బాలికలు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది చెక్ చేయడానికి మా బృందం ఇవాళ రోజున సిరిసిల్ల వెళ్ళామండి. తెలంగాణ తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ, కరీంనగర్ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ మేము ఆ ఎస్సీ/ఎస్టీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, గవర్నమెంట్ ఎస్సీ/ఎస్టీ గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది.
అందులో చాలా విషయాలు డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ అంటాం అన్నమాట బయటకు వచ్చాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు చెప్పడం, ఇప్పటికీ ఇద్దరు అక్కడ అరెస్ట్ చేశారు అని ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మీదే అమ్మాయిలు కూడా ఇంకా ఏమని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు కూడా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ పర్టికులర్ దేవయ్య అనే మనిషి ఎప్పటి నుంచో కూడా ఒకళ్ళు ఇద్దరిని కాదు ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి చాలామంది అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అనేటువంటిది చెప్పుకుంటూ వస్తూ, ఇంకొక విషయం వాళ్ళు ఏంటి చెప్తున్నారు అని అంటే మాకు అసలు అక్కడ ఫుడ్ ఫెసిలిటీ, క్వాలిటీ ఫుడ్ కూడా ఉండట్లేదండి, మాకు ఏది అడిగేటువంటి ఒక పరిస్థితి లేదు, అడుగుతుంటే చాలా వల్గర్ లాంగ్వేజ్లో అసలు మాటలతో చెప్పలేనటువంటి లాంగ్వేజ్లో మమ్మల్ని తిడుతూ ఉంటారు 24 గంటలు కూడా. ఇవన్నిటినీ కూడా ఎస్పెషల్లీ కాస్ట్ బేస్డ్గా తిడుతున్నారు అనేటువంటిది ఒక వాదన ఇవాళ రోజున చాలామంది అమ్మాయిలు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసరికి అంటే ఈ ఇష్యూలోనే ఇంకొక కోణం ఏంటి అని అంటే గవర్నమెంట్ SC/ST గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగింది. గవర్నమెంట్ నుంచి దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పటివరకు రాలేదు. పటాన్చేరు రామచంద్రపురం జాతీయ రహదారిపై ఫిబ్రవరి 23వ తారీఖున వరంగల్లోని హనుమకొండలో బాలక్ భీమ్ స్కైరో సర్కిల్లో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, దీనికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని స్కైరో సర్కిల్ స్టేట్ కమిటీ స్పోర్ట్స్ పర్సన్ దండు ఎల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కైరో సర్కిల్ ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో RS ప్రవీణ్ కుమార్ ఆశయాలకు అనుగుణంగా పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని, ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. శివరాత్రికి ముస్తాబైన అతి పురాతనమైన శివగంగా రాజేశ్వరి ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నగర శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయంపై V3 స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలయాల్లో మహేశ్వరంలోని శివగంగా రాజేశ్వరి ఆలయం ఒకటి. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణం అక్కన్న మాదన్న కాలంలో ఇక్కడ గంగా పార్వతి సమేతంగా స్వయంభూగా వెలవడంతో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో తిరిగి 1980లో గ్రామ ప్రజలు ఈ ఆలయాన్ని దాతల సహకారంతో నిర్మించుకుని ప్రతి సంవత్సరంలో శివరాత్రికి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చుట్టూ కోనేరు మధ్య ఆలయం ఉండడంతో భక్తులు కనువిందు చేస్తుంది. ఆలయం కింది భాగంలో నీటి రూపంలో గంగాదేవి, మధ్యంలో రాజేశ్వరి పార్వతీదేవి ఉండగా పైన శివలింగం రూపంలో శివుడు దర్శనమిస్తాడు. అంతేకాక ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ 16 చిన్న ఆలయాలు శివుడు దర్శనమిస్తాడు. రంగారెడ్డి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రం కావడం, సిటీకి దగ్గర ఉండడంతో ఇక్కడ భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయానికి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రముఖుల తాకిడి కూడా అధికంగానే ఉంటుంది. ప్రతిసారి శివరాత్రికి 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఆలయ కమిటీ కన్నుల పండుగగా చేస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడల మహాశివరాత్రి శోభ, ఉపవాస దీక్షలతో ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. నల్గొండ జిల్లా త్రిపురారంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై అవగాహన సదస్సు. వరి, పత్తి, కంది అమ్మడానికి మార్కెట్లో టోకెన్ పద్ధతిపై రైతులకు శిక్షణ.
కూకట్పల్లి పలు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడే అన్నా చెల్లెల అరెస్ట్ 68,000 రూపాయల నగదు 2 సెల్ ఫోన్లు 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.